హాయ్ స్టూడెంట్స్, ఈ యొక్క వీడియోలో క్వశ్చన్ నెంబర్ 4 ఇన్ మెయిన్ క్వశ్చన్ 1లో ఎక్సర్సైజ్ నెంబర్ వచ్చేసి 4.3. డైరెక్ట్లీ విల్ గో టు ది క్వశ్చన్. 6x + 3y = 6xy, 2x + 4y = 5xy. ఇక్కడ చూడండి, ఇక సి ప్లస్లో xy ఉంది. ఇక xyని రిమూవ్ చేస్తే మనం దీన్ని ఈక్వేషన్ టైప్లో రాసుకోవచ్చు. xyని రిమూవ్ చేయాలంటే బోత్ సైడ్స్ divided by xy in two equations. Both equations divide by xy. అంటే ఫస్ట్ దీన్ని డివైడ్ బై xy చేద్దాం. అంటే 6x + xy by divided xy, 3y divided by xy equal to 6xy by xy. ఇక్కడ చూడండి, క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు xకి x క్యాన్సిల్ అవుతుంది, ఈ yకి ఈ y క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ xyకి ఇక్కడ xy క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది దీన్ని 6/y + 3/x ఈక్వల్ టు 6. ఇది దీన్ని ఇట్లా రాసుకోవచ్చు. 6 × 1/y + 3 × 1/x ఈక్వల్ టు 6. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. అది ఎప్పుడైనా సరే ఫస్ట్ మనకి ఇచ్చినవి ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. క్వశ్చన్లో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. అదేవిధంగా మనం సెకండ్ ఈక్వేషన్ రాద్దాం. సెకండ్ తీసుకుందాం. బోత్ సైడ్స్ ఈక్వేషన్. ఇప్పుడు దీనికి ఫస్ట్ దానికి అయిపోయింది కదా, సెకండ్ దానికి 2x + 4y అంటే దీన్ని డివైడెడ్ బై xyకి దీన్ని డివైడెడ్ బై xy చేస్తే 5xy డివైడెడ్ బై xy. xకి x క్యాన్సిల్, yకి క్యాన్సిల్, xyకి క్యాన్సిల్. మిగిలింది 2/y + 4/x ఈక్వల్ టు 5. ఇది ఈక్వేషన్ 4. మనం ఏం లేదు, ఉన్న ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్ని డివైడెడ్ బై xy చేసిన, అంటే ఈ మొత్తం కూడా క్యాన్సిల్ చేయడానికి మనం దీంతో బోత్ సైడ్స్ ఈ ఈక్వేషన్కి డివైడెడ్ బై xy చేసినాం. దీని తర్వాత సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 ఇట్లా వచ్చింది. వీటిలో ఇప్పుడు లెట్ బి ఇక్కడ మిగిలింది ఏంది, 1/y 1/x. దీన్ని కూడా ఇట్లా రాసుకుందాం కదా, దీన్ని కూడా ఇట్లా రాసుకోవచ్చు. 2 × 1/y + 4 × 1/x ఈక్వల్ టు 5. ఇది ఈక్వేషన్ 4. ఇది ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4. లెట్ బి 1/y ఈక్వల్ టు p, 1/x ఈక్వల్ టు q. ఎట్లా అనుకుంటే మనం ఈ ఈక్వేషన్ ఏ విధంగా రాసుకోవచ్చు, ఇది ఈక్వేషన్ 1, సారీ ఇచ్చింది కరెక్ట్. ఈక్వేషన్ 1 మనం ఇట్లా ఇచ్చినట్టయితే మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 6 ఇంటూ ఇది ఈక్వేషన్ రాదు, ఇదే ఈక్వేషన్. 6 × 1/y అంటే 1/p, 6p + 3q ఈక్వల్ టు 6. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. అదేవిధంగా ఇది చూడండి, 2 × 1/y అంటే 2p + 4q ఈక్వల్ టు 5. ఇది 6 ఈక్వేషన్. 6p + 3q ఈక్వల్ టు 6, 2p + 4q ఈక్వల్ టు 5. ఇది 5, 6 ఈక్వేషన్. ఇప్పుడు ఇక్కడ సింప్లిఫై చేసి p వాల్యూ, q వాల్యూ కనుక్కున్నట్టయితే మనకు దాని నుంచి మనం xy వాల్యూ కనుక్కోవచ్చు. దీన్ని ఎట్లా సింప్లిఫై చేద్దాం, ఇట్లా ఉన్నప్పుడు మన ఈక్వేషన్ ఎలిమినేషన్ మెథడ్లో ఏ విధంగా చేయవచ్చు, ఇక 3కి 4కి లేకపోతే ఈ యొక్క దీన్ని యొక్క ఇక్కడ ఈ సెకండ్ దాంట్లో అంటే ఎక్స్ కానీ వై కానీ లేని క్యూ కానీ క్యూ ప్లేస్లో ఉన్న వేరియబుల్ని యొక్క కోఎఫిషియంట్ని దీన్ని తెచ్చించాలా, దీన్ని తెచ్చించాలా. అంటే
దీన్ని 4తో, దీన్ని 3తో. ఇది చూడండి 4 6 24p ప్లస్ 4 3 12q, 4 6 24, అవి 3 2 6p ప్లస్ 3 4 12q ఈక్వల్ 3 5 15. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, మైనస్ సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 2q మైనస్ 2q 12q క్యాన్సిల్డ్. సో 24లో 6 వెళ్తే 18p ఈక్వల్ టు 24లో 15 తీసేస్తే 9, p ఈక్వల్ టు 9/18, 9 1 9 2 ఈక్వల్ టు 1/2. p ఈక్వల్ టు 1/2 వాల్యూ వచ్చింది. ఈ యొక్క p యొక్క వాల్యూని substitute p equal to 1/2 in equation equation 5లో సబ్మిట్ చేయండి. ఇచ్చేయండి 6p ఈక్వేషన్ 6p ప్లస్ 3q ఈక్వల్ టు 6. 6 ఇంటూ p అంటే 1/2, 6 ఇంటూ p 1/2 ప్లస్ 3q ఈక్వల్ టు 6. 2 1 2 3 ఇక్కడ ప్లస్ 3 ఉంది, ఇటు పోతే మైనస్ 3 అవుతుంది. 3q ఈజ్ ఈక్వల్ 6 మైనస్ 3 ఈక్వల్ టు 3. q ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. వెన్ ఇట్ గో టు దట్ సైడ్ ఆఫ్ ది ఈక్వల్ ఇట్ విల్ బి డివైడెడ్ 3/3. 3 1 3 1 q ఈక్వల్ టు 1. q ఈక్వల్ టు మనకి 1 వాల్యూ వచ్చింది. కానీ మనం బట్ 1/y ఈక్వల్ టు p, 1/y ఈక్వల్ టు మనం p అనుకున్నాం, ఇక్కడ p అనుకున్నాం. అప్పుడు p ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1/2. అంటే y ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ 1/y ఈక్వల్ టు 1/2 అంటే y ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు వాల్యూ వచ్చింది. అదేవిధంగా 1/x ఈక్వల్ టు q అనుకున్నాం. q వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, q వాల్యూ 1 1/1 అన్న ఒకటి సేమ్. కాబట్టి x ఈక్వల్ టు ఎంత 1, x వాల్యూ 1. ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడే ఈ యొక్క దీంట్లో ఇక సి ప్లేస్లో xy ఉంది కాబట్టి xy మనం రిమూవ్ చేయడానికి బోత్ సైడ్స్ కూడా ఒక 2 ఈక్వేషన్స్ కూడా మనం డివైడెడ్ బై xy చేస్తాం. xy చేసిన తర్వాత మనకి సింప్లిఫై చేసిన వచ్చింది. వీటిని సింప్లిఫై చేస్తే మనకి ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 వచ్చినాయి. ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 వాటిని మనం ఇక ఫ్రాక్షన్ టైప్లో ఉన్నాయి కదా, ఫ్రాక్షన్ టైప్ని రిమూవ్ చేయడానికి దాని మొత్తాన్ని కూడా మనం ఒక p అనుకున్నాం, p ఒకటి q ఇంకోటి q అనుకున్నాం. దాన్ని సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే మనకి pq వాల్యూ వచ్చింది. ఆ pq వాల్యూని తర్వాత మనకి ఆల్రెడీ మనం అనుకున్న వాల్యూ కాబట్టి దాన్ని ఈక్వల్ చేసినట్టయితే అప్పుడు y వాల్యూ x వాల్యూ వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.